సార్ నమస్తే సార్. నమస్తే సార్ మీ పేరు? అత్తోడు జోసెఫ్ కుమార్. సార్ సిజిఐ గారి మీద అదేమంటారు దాడి చేయడానికి ప్రయత్నించిన సంఘటనపై మీ స్పందన ఏంటి సార్? భారతదేశము లౌకిక దేశం అని చెప్పేసి పాలక పక్షాలు చెప్తా ఉన్నారు, కానీ దానికి భిన్నంగా పరిపాలన జరుగుతూ ఉంది. ఈరోజు ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగాన్ని కాపాడేటటువంటి విషయంలో జ్యుడిషియరీ అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఆ ప్రధానమైనటువంటి పాత్ర పోషించేటటువంటి విషయంలో ఈరోజు చీఫ్ జస్టిస్ అయినటువంటి ఒక దళిత వర్గాలకు చెందినటువంటి ఒక వ్యక్తి మీద మరి ఈరోజు పరిపాలించేటటువంటి పరిపాలకులు ఏ విధంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారంటే, ఏదైతే పాలకపక్షం ఈ దేశాన్ని పరిపాలిస్తుందో ఆ పాలకపక్షం ఈ దేశాన్ని ఒక మతతత్వ పార్టీగా, ఒక మతతత్వ దేశంగా మార్చడానికి ప్రయత్నం చేసేటటువంటి భాగంలో ఈ యొక్క దుర్మార్గమైనటువంటి చర్య జరిగిందని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం ఈ దేశాన్ని పరిపాలించడం మొదలైన తర్వాత ఈ కులతత్వం మతతత్వం అనేటటువంటిది పెచ్చరిల్లిపోతుంది. ముఖ్యంగా ఏదైతే బీజేపీని సపోర్ట్ చేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ అనేటటువంటి ఒక సంస్థ ఉందో ఆ సంస్థ ఈ దేశంలో ఇలాంటి గొడవలు పెచ్చరిల్లటానికి ప్రధానమైనటువంటి భూమికి పోషిస్తూ ఉంది. అట్లాగే ఈ దేశంలో బీజేపీ పార్టీ పాలనలో అత్యధికంగా పాల్గొంటున్నటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్ సంస్థ. ఈ సంస్థ దుశ్చర్యల వల్లే ఇలాంటి చర్యలు జరుగుతాయి. ఎవరైతే సిజిఐ గారి మీద మరి బూటి విసిరాడో అతన్ని ముందు దేశ బహిష్కరణ చేయాల. పైగా ఏదైతే మా దళిత వర్గాల నుంచి ఒక వ్యక్తి అత్యున్నతమైనటువంటి స్థానానికి వెళ్ళినా కూడా ఆ స్థాయిలో కూడా ఈ వివక్ష జరుగుతూ ఉందంటే మరి సామాన్యుడు ఈ దేశంలో ఏ విధంగా బ్రతుకుతాడని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అంటే ఉన్నటువంటి ఈ దేశంలో పాలకపక్షం వీటన్నిటికీ మూల కారణం పాలకపక్షం. ఎందుకంటే పాలకపక్షం ఏదైతే ఈ క్యాస్టిజం, ఏదైతే ఈ రిలీజియన్, ఈ మతతత్వాన్ని ప్రోత్సహిస్తుందో దాని మూలనే ఇలాంటి క్రియలు జరుగుతూ ఉన్నాయి. వీటిని అరికట్టడంలో ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ పూర్తిగా విఫలమైంది. ఇమీడియట్ గా ఎవరైతే సిజిఐ గారి మీద మరి బూటి విసిరాడో అతన్ని దేశ బహిష్కరణ శిక్ష విధించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను.